గైస్, వెల్కమ్ బ్యాక్ టు జూహిత్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇది సేమ్ డే 27th, కాకపోతే అదే బ్లాగ్ ఎక్స్టెన్షన్ అనుకోండి. ఇప్పుడు సడన్ గా మనకు ఒక వర్క్ పడింది. అదేంటంటే ప్రీవియస్ వ్లాగ్ లో మీరు చూసారు కదా, వెయిట్స్ తెచ్చుకోవడానికి అని చెప్పి వెళ్ళాము అండ్ అక్కడ లేబులింగ్ సరిగా వేయలేదని చెప్పి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కాల్ చేశారు. మ్యామ్ వచ్చి తీసుకుంటారా అని చెప్పి అజిత్కి కాల్ చేశారు అనమాట. సార్ మీరే వచ్చి తీసుకుంటారా, ఒకవేళ మేము వచ్చేలాగైతే చాలా లేట్ అవుతుంది రేపు అన్నారు. సో ఇంకా వెయిట్ చేయడం వేస్ట్, ఇంకా చాలా రోజులు అయిపోయింది ఇప్పటికే. అట్లీస్ట్ ఇప్పుడు వెళ్ళి మొత్తం తెచ్చేసుకొని శానిటైజ్ చేసి అన్ని ఒక ప్లేస్ లో పెట్టేస్తే రేపటి నుండి అట్లీస్ట్ వర్కౌట్ అన్న స్టార్ట్ చేసుకోవచ్చు కదా అన్నట్టు ఇంక ఇప్పుడే వెళ్తున్నాం మేమైతే తీసుకోవడానికి. దిస్ డబ్బా ఈజ్ నాట్ సపోర్టింగ్. అంటే ఇది బాగుంది కానీ ఈ సెల్ఫీ ఏదైతే ఉందో ఫోన్ హోల్డర్ అది చాలా చెత్తగా ఉంది, పడిపోతా ఉంది మొబైల్. లైటింగ్ కూడా బాగాలేదు బికాస్ నైట్ అయింది అండ్ నేను ఇక్కడ ఫ్లాష్ లైట్ వేసి మేనేజ్ చేశాను. ఈ లైట్ కూడా వేసాను కానీ ఇప్పుడు డ్రైవింగ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది లైట్ ఉంటే. సో నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత రికార్డ్ చేస్తానండి. వెళ్దాం. ఆర్డర్స్ ఉన్న దగ్గరికి చాలా ఆశగా వెళ్తే వాడు ఓన్లీ వెయిట్స్ తెచ్చి మా ముఖాన్ని కొట్టాడు. నేను అప్పుడే అనుకున్నా ఆ బాక్స్ చూసి ఏంటబ్బా ఇంత చిన్నగా ఉంది అని చెప్పి. బార్బుల్ రాడ్స్ ఏమీ ఇవ్వలేదు, ఓన్లీ వెయిట్స్ ఒకటే తెచ్చాడు. అండ్ మేము అక్కడ రిటర్న్ ఇచ్చేద్దాం అనుకున్నాం కానీ వాళ్ళు ఏం చెప్పారంటే మేడం రిటర్న్ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాతే ఇవ్వాలి, వాళ్ళే వచ్చి తీసుకుంటారు అని చెప్పారు. సో ఐఎమ్ హైలీ డిసప్పాయింటెడ్ విత్ అమెజాన్ ఈ విషయంలో అయితే పర్టికులర్గా. ఎందుకంటే మేము 20 days పైన వెయిట్ చేసాము ఈ వెయిట్స్ కోసము అండ్ బార్బుల్ రాడ్స్ అన్నీ వస్తాయని చెప్పి. అండ్ మేము యూట్యూబ్లో చాలా రివ్యూస్ కూడా చూసాం, వేరే వాళ్ళు తీసుకుంటే దే గాట్ లైక్ హ్యూజ్ బాక్సెస్, బార్బుల్ రాడ్ సపరేట్గా వెయిట్ సపరేట్గా వచ్చాయి. ఇందులో అయితే వెయిట్స్ వచ్చి 2 చిన్నవి జస్ట్ వెయిట్స్ తగిలించుకోవడానికి వచ్చాయి. ఇక్కడ అన్బాక్సింగ్ చూస్తున్నారు కదా మీరు, ఇవి తప్ప ఏం రాలేదు. ఓన్లీ వెయిట్స్ పెట్టుకొని ఏం లేకుండా మేము ఏం చేసుకోవాలి చెప్పండి. అందుకు డిసప్పాయింట్ అయిపోయి ఇంకా వెనక్కి పెట్టేశాను. నేనైతే చాలా హెవీ హోప్స్తో వెళ్ళాను అక్కడికి. అండ్ ఇది అయిపోయిన తర్వాత మా హౌస్ హెల్ప్ వాళ్ళు ఒక చిన్న ఇంట్లోనే ఒక బిజినెస్ స్టార్ట్ చేశారంట. ఏంటిది, శారీస్ది. సో వాళ్ళు పక్కనే ఉన్న చిన్న విలేజ్లో ఉంటారు. సో వాళ్ళకి స్టాక్ అంతా వచ్చింది. ఆమె ఏం చెప్పారంటే ఫస్ట్ మీ చేత్తో తీసుకుంటే మాకు మంచిది అని ఒక సెంటిమెంట్ అంట వాళ్ళకి. నాట్ బ్రాగింగ్ అండి, వాళ్ళ సెంటిమెంట్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సో నేను నార్మల్గా చెప్పాలని చెప్పి ఇక్కడ చూపిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను, మళ్ళీ మీరు ఏమనుకోకండి. సో ఇక్కడైతే మా మమ్మీ చేత్తో కానీ పిన్ని చేత్తో కానీ ఇస్తే మంచిది అని చెప్పి వాళ్ళు శారీస్ తీసుకొచ్చారు కొన్ని. సో నాకు ఇందులో సాఫ్ట్ శారీస్ ఒక 2 నచ్చింటాయి. పిన్ని కొన్ని తీసుకుంది అండ్ నేను కొన్ని తీసుకున్నాను. ఇలా మనం హౌస్ హెల్ప్ వాళ్ళకి కానీ వాళ్ళకి హెల్ప్ చేస్తే నిజంగానే మమ్మీ చాలా ట్రస్ట్ చేస్తారు, వాళ్ళకి హెల్ప్ చేయాలి అని చెప్పి. అండ్ వాళ్ళకి నచ్చినట్టు బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం అనేది మాకు నిజంగానే హ్యాపీ అనిపించింది. దట్టు వాళ్ళు మన కోసం ఇంటి దగ్గరికే తీసుకొచ్చి ఇన్ని చూపించడం అనేది సో స్వీట్ ఆఫ్ దెమ్. అండ్ చెప్తున్నాను కదండి, ఏ రోజుకైనా నేను ట్రస్ట్ చేసేది ఒకటే, మన హార్డ్ వర్క్ అనేది 70% ఉంటే లక్ అనేది 30% ఉంటుంది అని నేను నమ్ముతాను. హార్డ్ వర్క్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది లైఫ్లో. అండ్ మనం కష్టపడితే దట్ విల్ డెఫినెట్లీ పే ఆఫ్ ఎనీ డే. సో డిసప్పాయింట్ అవ్వడం కానీ స్ట్రెస్ ఫీల్ అవ్వడం కానీ అలాంటిది ఏం పెట్టుకోకండి. నాకు ఎందుకు రావట్లేదు, మెయిన్ థింగ్ లైఫ్లో ఏంటి అంటే ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒకరికి ఉన్నది మన దగ్గర ఎందుకు లేదు అని మీరు ఎప్పుడూ కంపేర్ చేసుకోవద్దండి. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో కూడా ఎంత ఉన్నా ఎంత లేకపోయినా వాళ్ళ లైఫ్లో వాళ్ళకు ఉండాల్సిన ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. అండ్ వాళ్ళ లైఫ్ వేరు, మీ లైఫ్ వేరండి. సో మనం ఒకరితో ఎప్పుడైతే మన లైఫ్ని కంపేర్ చేసుకోవడానికి ట్రై చేస్తామో అప్పుడు మనం హెవీగా డిసప్పాయింట్ అయిపోతాం అనమాట. సో మీరు కూడా ఇదే గుర్తుపెట్టుకోండి, మీ చుట్టూ సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరూ మీకు నచ్చిన వాళ్ళు అండ్ చుట్టూ పాజిటివ్ ఉన్న వాళ్ళని, మీ వైబ్తో కనెక్ట్ అయ్యే వాళ్ళని పెట్టుకుంటే మీ లైఫ్ చాలా బాగుంటుంది. జస్ట్ కిక్ అవుట్ ఆల్ ద నెగటివ్ మైండెడ్ పీపుల్. అండ్ ఆ టాపిక్ ఎక్కడి నుండో ఎక్కడికో వెళ్ళిపోయింది కదా, కానీ ఈ పాయింట్ అయితే ఖచ్చితంగా నిజం. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. నిన్న బ్లాగ్ ఎక్కడ స్టాప్ చేశానో కూడా గుర్తులేదు. అండ్ ఇప్పుడు టైం ఎంత అయిందంటే ఇట్స్ 9 o'clock అండ్ 9:30కి డాలీకి ఎగ్జామ్ ఉంది. అయినా కూడా అట్లనే పడుకొని ఉంది. అండ్ జూలీ లేచేసింది బికాజ్ వీ హ్యావ్ టు డూ సమ్ యోగా ఎన్నిసార్లు చేస్తామని డౌట్ వస్తుందేమో. సో మార్నింగ్స్ కూడా చేయడానికి ట్రై చేస్తున్నా, కానీ ఇప్పుడు నేనే మళ్ళీ మీకు టైం లాస్ పెట్టాను బికాజ్ ఆల్మోస్ట్ అన్ని సేమ్ మూవ్మెంట్స్ ఉంటాయి, సేమ్ మూవ్స్ ఉంటాయి కాబట్టి ఫాలో అయ్యేదైతే దిస్ వన్ నైక్ ట్రైనింగ్ యాప్ అని చెప్పి. దీంట్లో డిఫరెంట్ టైం లిమిట్స్ అలాంటివన్నీ ఉంటాయి. సో మనకి ఎంత టైం కావాలి అండ్ బిగినర్ లెవెలా ఇంటర్మీడియట్ లెవెలా అనేది చూసుకొని చేసేసుకోవడమే అంతే అనమాట. సో లాస్ట్ టైం పెట్టినంటే చాలా మెంబర్స్ అడిగారు కదా ఏ దాంట్లో చూస్ చేస్తారని చెప్పి. నైక్ ట్రైనింగ్ యాప్లో చూస్ చేస్తున్నాను ప్రస్తుతానికైతే. ఇప్పుడైతే ప్రస్తుతానికి యోగా చేసేసి దెన్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత వీ హ్యావ్ టు హ్యావ్ బ్రేక్ఫాస్ట్. దానికంటే ముందు డాలీకి ఎగ్జామ్ రాపియాల. రెడీనా ఎగ్జామ్కి? స్లీపీ ఫేస్ ఎంత వస్తుంది.
జూలీ నువ్వు రెడీ నా ఎగ్జామ్ రాపించడానికి? ఎస్, లెట్స్ గో డూ యోగా ఫస్ట్. ఇప్పుడే యోగా చేయడం అయిపోయింది అండ్ డాలీకి ఎగ్జామ్ స్టార్ట్ అయింది. వీళ్ళు బేసికలీ ఏం చేయాలంటే నోట్బుక్స్లో రాసి ఆన్సర్స్ క్వశ్చన్ పేపర్ ముందర పెట్టుకొని రాసి వీడియో కాల్లో వాళ్ళ ఫ్యాకల్టీ ఉంటారు, వాళ్ళు రాసేసి వాళ్ళకి మళ్ళీ కాపీ సెండ్ చేయాలి వాట్సాప్కి. ఈజీనా? టాపర్లేండి మీకేమి, మేము చూస్తున్నాం ఏం రాస్తుంది ఏంటి అని చెప్పి. అండ్ తినది అయిపోయిన వెంటనే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఐఎమ్ రియల్లీ హంగ్రీ. ఈరోజు యోగా మాత్రం బాగా జరిగింది. అండ్ యోగా మ్యాట్ గురించి రివ్యూ అడిగారు కదా, సో గ్రిప్ అంతా అయితే బాగానే ఉంది కానీ క్వాలిటీ అంత ఎక్స్ట్రాడినరీగా ఏం లేదు. ఓకే గ్రిప్ అయితే బాగానే ఉంది, వీ కెన్ మేనేజ్. కానీ మాకు తెలిసిన వాళ్ళు అయితే బాగాలేదు అస్సలు అని చెప్పారు. సో అది కాకుండా వేరే ఆప్షన్ ఏదైనా చూస్ చేసుకోండి. ఇంకా మేము తీసుకున్నాం కాబట్టి వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. గ్రిప్ పర్లేదండి, ఇంకా మిగతా అంత క్వాలిటీ ఓకే అంత ఎక్స్ట్రాడినరీగా లేదని చెప్పా కదా. ఎస్, హలో డాలీ మేడం గారు, ఏం చేస్తున్నారు? ఫుల్ బిజీగా ఉన్నారు. రెడీ అవుతున్నా. ఏంటది, ఏం క్రీమ్ యూజ్ చేస్తున్నావు డాలీ నువ్వు? నిన్ను అడుగుతారు కదా. బేబీ క్రీమ్, హిమాలయ బేబీ క్రీమ్. ఈ క్రీమ్ యూజ్ చేస్తుంది డాలీ, జూలీ ఇద్దరు ఇదే యూజ్ చేస్తారు. సో చదవడం అయిపోయింది, ఫ్రెష్ అప్ అవ్వడం అయిపోయింది, రెడీ అవ్వడం ఆల్మోస్ట్ అయిపోతుంది. మార్నింగ్ యోగా మాత్రం స్కిప్ చేసేసినావు, ఎగరగొట్టినావు వర్కౌట్ ఈరోజు. అంటే సాయంత్రం చేద్దాం అనుకుంటున్నా. పక్కా సాయంత్రం పక్కా చేస్తావా యోగా? చేయకపోతే నో సూప్ క్యాన్సిల్ చేయకపోతే. ఓకే, దానికోసం అన్నా చేస్తా. సూప్ కోసం అన్నా చేస్తావా? ఖచ్చితంగా. ఏం సూప్ కావాలి డాలి నీకు ఈరోజు? కార్న్ సూప్. కార్న్ సూప్ ఓకేనా? నీ ఫేవరెట్ సూప్ ఏది, చికెనా లేదంటే కార్నా? చికెన్ హాట్ అండ్ సోర్. ఎస్, చూద్దాం. అన్నకు ఓపిక ఉంటే చికెన్ హాట్ అండ్ సోర్, లేదంటే కార్న్. ఓకేనా? ఎనీథింగ్ ఈజ్ ఫైన్ నీకు. ఓకే బాయ్. బిజీ మేడం, బాయ్. వెరీ బిజీ. మాకు తమ్మునేల్ కోసం ఒక పోజ్ ఇస్తారా మీరు? ఓకే అబ్బో. హలో గైస్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మనం సూప్ చేస్తున్నాము మమ్మీ రాగానే. బికాజ్ ఇది ఏంటి, నార్మల్గా ఈ బ్రాండ్ అయితే బాగానే ఉంటుంది సూప్. ఈరోజు మనం హాట్ అండ్ సోర్ వెజిటేబుల్ సూప్ చేస్తున్నాం. దీంట్లో పౌడర్ వస్తుంది, 4 మెంబర్స్కి సరిపోతుంది. అండ్ మనం కొంచెం సాల్ట్ పెప్పర్ యాడ్ చేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. యాజ్ ఇట్ ఈస్ బాగుంటుందో లేదో తెలీదు, మేము కొంచెం స్పైస్ ఎక్కువ తింటాం కాబట్టి. ఇది డాలీకి నాకు అదిగోండి మమ్మీ బ్యాక్గ్రౌండ్లో రెడీ అయిపోయి వచ్చారు. ఇప్పుడైతే టొమాటో సూప్ చేసేసిన తర్వాత నేను గార్నియర్వి నిన్న 3 ఫేస్ ప్యాక్స్ షీట్ మాస్క్ తెచ్చుకున్నాను, అవి వేసేసుకుందాం. హాయ్ మమ్మీ. హలో. అమ్మలు పెట్టుకోలే. ఎస్, జ్యువెలరీ అంతా మమ్మీ వాష్ చేయడానికి వేసారు. నువ్వు జ్యువెలరీ ఎన్ని మంత్స్కి ఒకసారి వాష్ చేస్తావు? 1 మంత్. 1 మంత్లో ఒకసారి వాష్ చేసి సర్ఫ్లో పెట్టేసి, సర్ఫ్లోనా దేంట్లో? షాంపూ వంట సోడాలో పెట్టి బ్రష్ తో, చిన్న పిల్లల బ్రష్ ఉంటుంది కదా, టూత్ బ్రష్, దాంతో వాష్ చేసేస్తే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ షైన్, డట్ ఏమైనా ఉన్నా వెళ్ళిపోతాయి. ఎందుకంటే మనం జ్యువెలరీ మోటర్ ఆఫ్ చేయవా? ఎందుకంటే మనం జ్యువెలరీ రెగ్యులర్ బేసిస్ మీద వేసుకుంటూ ఉంటాం కదా, సోప్ ఏమైనా ఫామ్ అయినా వచ్చేస్తూ ఉంటుంది. అండ్ బ్రేస్లెట్ చాలా మెంబర్స్ చూపించమంటారు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను. డైమండ్ బ్రేస్లెట్ రితిలోనే ఇది కూడా తీసుకున్నది. ఓకే, దిస్ ఇస్ వాట్ ఇట్ లుక్స్ లైక్. చాలా సింపుల్గా ఉంటుంది. నేనైతే ఇది ఎవ్రీడే వేసుకుంటా. దిస్ ఇస్ మై ఫేవరెట్ కదా మమ్మీ? యస్ మమ్మీ. సూప్ చేద్దామా? ఓకే, మొన్న చేసింది ఆ బ్రాండ్ టమాటో సూప్ ఓకే ఉంది, పర్లేదు. అన్ని మేము మొత్తం అన్ని యాడ్ చేసిన తర్వాత బాగుంది. అండ్ సూప్లోకి ఎప్పుడైనా మనం కొంచెం షుగర్ యాడ్ చేస్తేనే టేస్ట్ వస్తుంది అంటారు, కానీ షుగర్ నాకు అంత నచ్చదు. షుగర్ ఫ్రీ తీసుకురావాల్సింది మమ్మీ కొంచెం, అంటే 1 స్పూన్ కూడా కాదు, 1/2 స్పూన్ అలా యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుందంట. ఎస్, సూప్ చేద్దాం. రెడీ మమ్మీ? ఆర్ యూ రెడీ? ఎస్, లెట్స్ డూ ఇట్. హలో డాలీ, ఫీల్ అవుతున్నావా కిచెన్లోకి ఎందుకు రాలేదా అని చెప్పి? ఏమైంది చెప్పు. ఏం కాలేదు, కింద పడింది నాకు సోఫా దగ్గర నుండి, అందుకే రమ్మన్నప్పుడు రాలేదు. ఇందాక నేను సూప్ చేద్దాం రాడాలి అంటే, లేదు నేను టీవీ చూస్తానా, నువ్వే చేసుకోవాలింది కదా. మొత్తానికి ఇది జరిగింది. ఇక్కడ చూడండి డాలీ, చూడండి డాలీ కింద ఎట్లా పడిందో. కాదు, అంత పర్ఫెక్ట్గా ఎట్లా తీసినావు నువ్వు బూమరాంగ్. చూడండి బావు డాలీ, ఎంత బాగా పడినావు డాలీ. అట్లా ఎట్లా పడినావు, అసలు తగిలిందా? అందుకే నేను రమ్మన్నప్పుడు రాళ్ళ. కాదు, అంత పర్ఫెక్ట్గా ఎట్లా తీసినావు? సేవ్ చేసుకోలేదా? గొడవ పడతాంటే ఉండు, వీళ్ళ కింద పడతారే. ముందు జాగ్రత్తగా బూమరాంగ్ తీసింది. స్టేటస్ పెడదామా? మమ్మీ పెడదామా? సేవ్ చేయలేదా? ఇట్లాంటివి సేవ్ చేయలేదు. ఇంకోసారి పడవా నా కోసం?
ప్లీజ్ ఒకసారి. సర్లే ఇప్పుడన్నా వస్తావా సూప్ చేసేకి రావా? రా మళ్ళీ ఇంకోసారి పడి బాయ్, మేము పోతాం. రానన్నా ఎందుకు వచ్చినావు డాలి? ఎవరు పడేసిండేది అన్ననా? ఎందుకు దొబ్బేసినాడా నిన్ను? ఏం చేసినాడు? ఇట్రా ఫ్రేమ్ లో లేవు నువ్వు. దొబ్బేసినాడా ఎందుకు? ఆడవి సోఫాలు ఎత్తుకోవాలనుకుంటారు, అది దొబ్బేసుకుంటారు. అయ్యో డాలీ ఎప్పుడు అంతే. నేను కానీ అజిత్ ఉన్న సోఫాలో అదే పట్టుకు వచ్చి కూర్చోవాలని చూస్తుంది. అజిత్ కి డాలీకి భలే పడుతూ ఉంటాయి కదా, సిల్లీ ఫైట్స్. సిల్లీ డాలీ ఇది వేసుకో పాపం. బ్రాస్లెట్ టు బి ప్రిసైజ్ ఇన్ని వాటర్ తీసుకున్నాం, 600 ml అనుకోండి. 500 హాఫ్ లీటర్ కంటే కొంచెం ఎక్కువ తీసుకొని వన్స్ వాటర్ బాయిల్ అయిన తర్వాత యాడ్ చేశాడు ఆయన. దీని మీద ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్ అన్ని, మరి నేను చెప్పనవసరం లేదు. టైం లాప్స్ చూసేయండి డైరెక్ట్. వద్దులేండి, ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను ఏం యాడ్ చేస్తుందో. దెన్ వాట్స్ నెక్స్ట్? 5 minutes బాయిల్ అయిన తర్వాత ఇది వేసుకుంటాం. ఈ పౌడర్ అంతా ఒకేసారి యాడ్ చేసేసి మనం మళ్ళీ సాల్ట్ కొంచెం టేస్ట్ కి తగినట్టు సాల్ట్, కొంచెం షుగర్, హాఫ్ స్పూన్ కంటే కొంచెం తక్కువ షుగర్ వేసుకోవాలి. పెప్పర్ వేయాలి. అదైన తర్వాత చూడు మా మమ్మీ వెనకాల బ్యాక్గ్రౌండ్ నుంచి నేను అనుకుంటాను నా ఇంకా వాటర్ ట్యాప్ ఆన్ చేయలేదా అని వాటర్ ట్యాప్ ఆన్ చేసింది. ఏందో నేను చెప్పేది కూడా మర్చిపోయినా మమ్మీ నీ వల్ల. ఏం చెప్తానండి, అసలే నేను ప్రొఫెషనల్ చెఫ్. ఇట్లాంటివి షుగర్, సాల్ట్, పెప్పర్ అంతే. కావాలంటే కొంచెం కారం, యాక్చువల్ గా కారం వద్దులేండి, టేస్ట్ అంత బాగుండదు. కారం అవసరం లేదు, నేను కారం యాడ్ చేస్తుంటే ఏం బాలేదు. సో సాల్ట్, కొంచెం షుగర్, కొంచెం పెప్పర్ అంతే. దట్స్ ఇట్. ఈజీ. నిమ్ము లాస్ట్ లో లెమన్. మా అమ్మ స్టైల్ గా నింబు అంటుంది. ఓకే గైస్, ఇప్పుడు టైం పాస్ చూడండి. మన హాట్ సూప్ రెడీ అయిపోయింది అండ్ జస్ట్ సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీగా రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా బాగుంది, అందరికీ నచ్చింది. అందరూ మిడిల్లో టేస్ట్ చూసారు. సో ఇప్పుడు సర్వ్ చేసేసి మన డిన్నర్ ప్రస్తుతానికి కాదు, నా డిన్నర్ అయితే ఇదే. మళ్ళీ వాళ్ళు వేరే డిన్నర్ చేసుకుంటారు. ఫైనల్ టచింగ్, మమ్మీ ఇక్కడ లెమన్ యాడ్ చేసేస్తున్నారు జస్ట్ యాజ్ ఎ ఫైనల్ టచ్. లెమన్ యాడ్ చేస్తేనే చాలా బాగుంటుందంట అది టేస్ట్. సో మిక్స్ చేసేసి రెడీయా? నచ్చిందా నీకు? నీకు పిల్ల? నీకు అక్కడ లెమన్ ఇంకోటి సపరేట్గా ఉంది, తీసుకో. డాలీ లెమన్ అంటే చాలా ఇష్టం, ఉత్త లెమన్ తింటుంది. అందుకే కదా లాస్ట్ టైం గేమ్ కూడా అట్లానే బాగా ఆడినాం. ఏంటి? కప్స్. రెడీ టు ఈట్? ఎస్. హలో, ఆఫ్టర్ ఒక 2-3 months తర్వాత నేను బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేసుకోబోతున్నాను. అండ్ నా స్కిన్ నా నోస్ ఫుల్ రఫ్ సిచ్యువేషన్లో ఉంది. అండ్ నాకు తెలిసి షీట్ మాస్క్ కూడా యూజ్ చేసి 5 months అలా అయిపోయిందేమో. అండ్ గార్నియర్దే తెచ్చుకున్నాను. అండ్ అది డజంట్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ ఒపీనియన్ అబౌట్ గార్నియర్ షీట్ మాస్క్. కానీ నేను ట్రై చేయబోతున్నాను. యాక్చువల్లీ చార్కోల్ ట్రై చేద్దాం అనుకున్నా కానీ అది అస్సలు బాగాలేదు. ఇప్పుడైతే ట్రై చేయకు, బికాజ్ సాటర్డే బయటికి వెళ్ళేది ఉంది. మేము సాటర్డే కాదు, సండే వేరే ప్లేస్కి వెళ్ళేది ఉంది. సో డోంట్ ట్రై నవ్ అన్నాడు. ఇదైతే ట్రై చేయ బాగానే ఉంది అని చెప్పాడు. సో నేను ఇది ట్రై చేయబోతున్నాను. అండ్ ఇది యాక్చువల్ ప్రైస్ 99 అయితే నేను మొన్న సూపర్ స్టోర్కి వెళ్ళినప్పుడు 75K ఉందని చెప్పి తీసేసుకున్నాను. అండ్ బ్రేక్అవుట్స్ అవుతున్నాయి అక్కడ ఇక్కడ, బికాజ్ 1 monthలో ఒకసారి అలా జరగడం క్వైట్ కామన్. అన్నీ రెడీగా ఉన్నాయి. లెట్స్ డూ ఏ ప్యాంపర్ సెషన్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. లెట్స్ డూ ఇట్. బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేసుకోవడం అయిపోయింది. ఇట్ వాస్ టూ నాస్టీ. వద్దులేండి, చూపిస్తే భయపడతారు.
నిజంగా చాలా గంక్ అంతా ఉండింది. నేనైతే అట్లీస్ట్ 1 month ఒకసారైనా క్లీన్ చేసుకోద్దాం అనుకుంటున్నా. చూడండి వెనకాల బ్యాక్గ్రౌండ్ లో జూలీ కూడా ప్యాంపర్ సెషన్. అండ్ ఫైనలీ గార్నియర్ షీట్ మాస్క్ యూజ్ చేస్తున్నా. నాకు తెలిసి అమెజాన్ లో నాయికాలో కూడా ఉంటాయి. నాకు ఏదో నార్మల్ సూపర్ స్టోర్ లో దొరికింది కాబట్టి తీసుకున్నాను. డిస్క్రిప్షన్ లో అయితే లింక్ వచ్చి ఉంటాను, కానీ ఎంతకైనా మంచిది. ఐ డోంట్ నో ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి, ఎందుకంటే అజిత్కి అయితే అంత నచ్చలేదు. సో ట్రై చేస్తున్నాను ఫర్ ద ఫస్ట్ టైం. ఐ మీన్ గార్నియర్ ది ఫస్ట్ టైం. ఇనిస్ఫ్రీది నాకు బాగా ఇష్టం, అలాగే ఫేస్ షాప్వి కూడా చాలా బాగుంటాయి. ఆ రెండు అయితే బాగా యూజ్ చేసేదాన్ని 1 year బ్యాక్ అనుకుంటా, కానీ ఇప్పుడు అంతా తగ్గించేసాను. బికాజ్ మోర్ నేను కెమికల్ బేస్డ్ కెమికల్ బేస్డ్ ఫేస్ వాషెస్ కానీ సెటాఫిల్, బయోడమా ఇలాంటివన్నీ యూస్ చేస్తే అవి బాగా సెట్ అయ్యాయి అనమాట. మోర్ కెమికల్ పీల్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది నాకు, బికాజ్ పింపుల్స్ తక్కువ వస్తున్నాయి. సో షీట్ మాస్క్ యూస్ చేయడం చాలా తగ్గించాను. ఐ థింక్ మళ్ళీ అలవాటు చేసుకుందాం అనుకుంటున్నాను. చూద్దాం, ఫేస్ షాప్వి తీసుకుంటే బాగుంటుంది. గైస్ డోంట్ వేస్ట్, లోపల చాలా సీరం ఉంటుంది. సో నెక్ కొంత అప్లై చేసేసుకోండి. ఎందుకో ఈ షీట్ మాస్క్ మన ఇండియన్ ఫేసెస్ కి రౌండ్ ఫేసెస్ కి అస్సలు సెట్ అవ్వవు, కిచడా అయిపోతాయి. అండ్ లుకింగ్ లైక్ ఎ డెవిల్. ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే భయపడకండి. జూలీ కూడా. ఇట్స్ బీన్ 15 minutes అండ్ షీట్ మాస్క్ తీయడానికి టైం అయ్యింది. ఇంకా దీంట్లో సీరం ఉంటుంది, యూ కెన్ అప్లై ఫర్ లెగ్స్ అండ్ ఆల్. నేను ప్రస్తుతానికి అయితే ఇలా మసాజ్ చేసుకుంటున్నాను. మరి డ్రై అయిపోయే వరకు మనం షీట్ మాస్క్ ఎప్పుడు అలాగే ఫేస్ మీద పెట్టుకోకూడదు. కొంచెం సీరం ఇంకా దాంట్లో మిగిలి ఉండగానే తీసేసి జస్ట్ అలా ఫేస్లోకి మసాజ్ చేసుకుంటే బాగా ఫేస్లోకి అబ్జర్వ్ అయిపోయి గ్లో వస్తుంది. కోఇన్సిడెంట్ ఏంటి తెలుసా, మేము నార్మల్గా పిన్నికి వీడియో కాల్ చేస్తే పిన్ని కూడా ప్యాంపర్ సెషన్ ఫేస్ ప్యాక్ వేసుకొని కూర్చున్నారు. ముగ్గురం కాసేపు నవ్వుకున్నాము. అండ్ టుడే పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్స్ అన్ని రాసేసుకున్నాను. సో చెప్పేస్తున్నాను. సో పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్స్ గోస్ టు రష్వంత్ మనస్వి 1x2469, హాసిని జీ గారు, తర్వాత సుమలత బండేపల్లి గారు, సుజాత శేఖర్ రెడ్డి గారు, కే నిహారిక గారు, సౌమ్య నాగరాజు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. అండ్ మీలో ఎవరికైనా షౌట్అవుట్స్ కావాలి అనుకుంటే అండ్ ర్యాండమ్ కామెంట్ పిక్కర్లో మీ నేమ్ వచ్చే వరకు కొంచెం పేషెన్స్గా ఉండేవాళ్ళు కింద #పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి మన జూహిత్ బ్లాగ్స్లో ఏం నచ్చిందో చెప్పండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ మీ దగ్గరకు వచ్చేస్తాయి అనమాట. అండ్ ఇట్ విల్ మీన్ ఏ లాట్ టు మీ. సో ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో విత్ యూర్ ఫ్రెండ్స్ అండ్ కామెంట్ డౌన్ బిలో వీడియో ఎలా నచ్చింది, బ్లాగ్ బాగా నచ్చిందా లేదా అని చెప్పి. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. Bye guys. Stay positive, stay healthy, take care and be kind to everyone. Bye guys.